ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి చైర్మన్ విజయ్, నాయకురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. వీఆర్ఏల భవిష్యత్తు కార్యాచరణపై హైదరాబాద్ బాగ్లిగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విస్తృతి స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వీఆర్ఏలకు పదోన్నతులు, పే స్కేల్ అమలు చేశామని చెప్పిన మంత్రి కేటీఆర్ 5 నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23,000 మంది వీఆర్ఏలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై జీవోని విడుదల చేసి అమలు చేయాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నా పేరు ఆర్ విజయ్, తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల హక్కుల సాధన సమితి రాష్ట్ర చైర్మన్. ఈరోజు వీఆర్ఏల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా మాకు సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ హామీలు ఇచ్చి హామీలాగే ఆగిపోయినాయి. తక్షణమే ఆయన ఏదైతే ఒప్పుకున్నాడో పే స్కేల్ కానీ, ప్రమోషన్స్ కానీ, వారసులకు ఉద్యోగాలు కానీ దాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మునుగోడు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కేటీఆర్ ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా ఏంటి ఉలుకుపలుకు లేదు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో కూడా మా వీఆర్ఏల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లా తిరుగుతూ అందరినీ బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలను అందరినీ కూడా ఐకమత్యం చేసి రాబోయే రోజులు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించకపోతే ఇంద్రపార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత. నా పేరు లక్ష్మి అండి. ఈరోజు జరుపుకుంటున్న వీఆర్ఏ సమావేశము మాకు ఎందుకు పెట్టుకున్నామంటే వీఆర్ఏలకు ఇచ్చిన హామీ ఒకటి ఏది కూడా అమలు కాకపోవడము. ఈరోజు సీఎం గారు స్వయాన తన తనయుడైన కేటీఆర్ గారు పిలిచి మాకు అన్ని విధాలుగా హామీలు నెరవేరుస్తామని చెప్పి కూడా నవంబర్ నుంచి ఇప్పటికి 4 months అవుతుంది, 5 months. ఇప్పటికీ ఎలాంటి హామీ లేదు, జియోలు కూడా రాలేదు. దీనికి ప్రత్యేకంగా కాళ్ళు అడ్డం పెడుతున్న ట్రీజా ప్రతిసారి ఏంటంటే రావడం జియో ఏదో ఒక విధంగా ఆగిపోతుంది. ఇది ట్రీజా మాకు హెల్ప్ చేస్తుందా, అగేన్స్ట్గా ఉందా అనేది మాకైతే చాలా పెద్ద డౌట్గా ఉంది సార్. మేము ఓపెన్గా చెప్తున్నాము, ఇప్పుడు ఈ వీఆర్ఏ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి ఎలక్షన్స్ డ్యూటీ కూడా మేము నిర్వహించము. మా విధుల బహిష్కరణ మేము ఈ స్టేజ్ నుంచి మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. బిఎల్లో డ్యూటీస్ ఉంటాయి సార్, ఈవీఎంస్ మోస్తారు, వీఆర్ఎస్ 24/7 డ్యూటీ ఉంటుంది సార్. దానికి కూడా ఎక్కడ కూడా అకౌంటబిలిటీ ఉండదు. అది ప్రాబ్లం సార్. ఎలక్షన్ ఫండ్ వస్తుంది కానీ ఎక్కడ కూడా వీఆర్ఎస్కి అలాట్మెంట్ ఉండదు సార్. ఇది వర్కర్స్ని పెట్టి చేయించుకోవాల్సిన పని వీఆర్ఎస్తో చేపిస్తున్నారు.